ఈ స్టోరీ నిజంగా చాలా దారుణమైనది. ఒక భార్యకి వచ్చిన దురాశతో ఏకంగా ముగ్గురు మరణించారు. కాదు పడ్డారు. చిన్న పిల్ల అనేది కూడా ఆలోచించలేదు. 2010లో జరిగిన ఈ సంఘటన చాలా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అది జనవరి 30, 2010 సాటర్డే ఎర్లీ మార్నింగ్. నాగవైష్ణవి అనే ఒక 10 సంవత్సరాల అమ్మాయి విజయవాడలో తన స్కూల్కి వెళ్ళడానికి తన కారులో బయలుదేరింది. ఆ కారుని మురళీకృష్ణ అనే తన పర్సనల్ డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వైష్ణవితో పాటు ఆ కారులో తన అన్నయ్య అయిన సాయి కూడా ఉన్నాడు. డ్రైవర్ అండ్ సాయి ఇద్దరు ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్నారు. వైష్ణవి మాత్రం బ్యాక్ సీట్లో కూర్చుంది. కారు విజయవాడ సిటీలో మధురనగర్ ఏరియాలోనికి ఎంటర్ అయింది. ఇంకాసేపు అయితే స్కూల్ వచ్చేసేది. కానీ అప్పుడే ఒక భయంకరమైన విషయం జరిగింది. కారు వెనుక ఫాలో అవుతున్న ఒక ముగ్గురు సడన్ గా కారు పైన రాళ్లు విసరడం స్టార్ట్ చేశారు. దానితో డ్రైవర్కి చిన్న సౌండ్స్ వచ్చింది. ఏంటబ్బా ఈ సౌండ్స్ అనుకుని కారుని పక్కన ఆపి దిగి చూస్తున్నాడు. అంతలో ఆ ముగ్గురు వ్యక్తులు సడన్ గా కారు ముందుకు వచ్చి వైష్ణవిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. కానీ డ్రైవర్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. దాంతో వాళ్ళు ముందుగానే తెచ్చుకున్న కత్తులు బయటకు తీసి ఆ డ్రైవర్ని అతి దారుణంగా పొడిచి అక్కడికి. ఆ తర్వాత ఆ పాప అన్నయ్యను చంపడానికి ప్రయత్నించారు. కానీ సాయి తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కానీ వైష్ణవి తప్పించుకోవడం కుదరలేదు. వాళ్ళు బలవంతంగా వైష్ణవిని కారులో నుండి బయటకు లాగి వాళ్లతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. విజయవాడలో పట్టపగలు నడి రోడ్డు పైన ఒక మనిషిని అతి దారుణంగా చంపేశారు. ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేశారు. ఇదేమి నార్మల్ చిన్న రాబరీయో లేకపోతే చిన్న దొంగతనమో కాదు. చాలా పర్ఫెక్ట్గా పక్కా ప్లాన్ చేసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన పర్ఫెక్ట్ ప్లాన్డ్ కిడ్నాప్. తర్వాత సాయి అక్కడి నుండి పారిపోయి దగ్గరలో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడి నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేశారు. డ్రైవర్ని ఎవరో చెప్పేశారు, చెల్లిని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పి ఏడుస్తూ చెప్తున్నాడు. అది విన్న వాళ్ళ పేరెంట్స్ షాక్లోకి వెళ్ళిపోయారు. సో వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకొక పక్క నడి రోడ్డు పైన ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల మీడియా మొత్తం ఈ విషయమే హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రతి అరగంటకు ఒకసారి వైష్ణవి విషయమే బ్రేకింగ్ న్యూస్గా స్క్రోల్ అవుతూ ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ వైష్ణవి సేఫ్గా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. కిడ్నాప్ జరిగి 2 రోజులైంది. కానీ పోలీసులు ఇంకా కిడ్నాపర్స్ని పట్టుకోలేదు. ఇంకా లేట్ అయ్యే కొద్దీ వైష్ణవి సేఫ్గా తిరిగి వస్తుంది అనే ఆశ తగ్గిపోతూ వచ్చింది. కిడ్నాప్ చేసిన వ్యక్తులకు ఈ విషయం పోలీసులకు లీక్ అవుతుందన్న విషయం అర్థమవుతుంది. సో వెంటనే వాళ్ళు వైష్ణవి చంపేద్దామని ఫిక్స్ అయ్యారు. 10 సంవత్సరాల చిన్నపిల్ల అయిన వైష్ణవి గొంతుని గట్టిగా ఒత్తడం స్టార్ట్ చేశారు. వైష్ణవి ఊపిరాడక వాళ్లతో పోరాడడానికి ప్రయత్నించింది. కానీ తన బలం సరిపోలేదు. అలా చాలాసేపు పోరాడిన తర్వాత వైష్ణవి తన ప్రాణాన్ని వదిలేసింది. ఒక చిన్న పిల్లని అతి దారుణంగా గొంతు నిలిమి ఆ ముగ్గురు అక్కడికక్కడే చంపేశారు. ఆ తర్వాత వైష్ణవిని గుంటూరు ఆటోనగర్లో ఉన్న ఒక ఇండస్ట్రీకి తీసుకువెళ్లారు. అక్కడ 2000 డిగ్రీల టెంపరేచర్ ఉండే బ్లాస్ట్ ఫర్నేస్ ఉంది. బ్లాస్ట్ ఫర్నేస్ అంటే ఐరన్ అండ్ మెటల్స్ని ప్యూరిఫై చేయడానికి ఆ ఇన్స్ట్రుమెంట్ని వాడతారు. ఈ ఇన్స్ట్రుమెంట్లో ఏం వేసినా కూడా బూడిదైపోతుంది. అదే వాళ్లకు కూడా కావాల్సిందే. ఎవిడెన్స్ లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అని ఆలోచించి 10 సంవత్సరాల చిన్న పిల్లైన వైష్ణవిని ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో వేసి బూడిద చేశారు. కిడ్నాప్ జరిగి 3 రోజులవుతుంది. కానీ పోలీసులు ఇంకా వాళ్ళని పట్టుకోలేదు. దానివల్ల పబ్లిక్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ కిడ్నాపర్స్ని కూడా పట్టుకున్నారు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వైష్ణవిని చంపేశారు అని పోలీసులు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారు. ఇది విన్న వాళ్ళ ఫాదర్ తట్టుకోలేక గుండె పగిలి అక్కడికక్కడే హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. ఇదంతా చేసింది ఎవరు, ఎందుకు చేశారు? పోలీసులు ఈ కేసుని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు? వీటన్నిటి గురించి తెలియాలి అంటే మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ప్రభాకర్ గౌడ్ ఈయన విజయవాడలో వెల్ నోన్ బిజినెస్ మ్యాన్. అతని బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కానీ తన పర్సనల్ లైఫ్లోనే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రభాకర్ వాళ్ళ అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళది మేనరికం అవ్వడం వల్ల పుట్టిన పిల్లలందరికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాదాపుగా 6 పిల్లలు పుట్టారు. కానీ అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. అలా పిల్లలు చనిపోవడం వల్ల డిప్రెషన్లో ఉన్న ప్రభాకర్ లాస్ట్కి సెకండ్ మ్యారేజ్ చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాడు. నర్మదా అనే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఆ అమ్మాయి ఈ వైష్ణవి. ప్రభాకర్కి వైష్ణవి అంటే చాలా ప్రాణం.
తనని చాలా బాగా చూసుకునేవాడు. ఎందుకంటే ప్రీవియస్గా తన పిల్లలు పుట్టి చనిపోవడం వల్ల తనకి పిల్లలు విలువ ఏంటో బాగా తెలుసు. అందుకే వైష్ణవిని చాలా బాగా చూసుకునేవాడు. తనకి చిన్న సెలబ్రేషన్ కానీ చిన్న బర్త్డే కానీ చాలా గ్రాండ్గా చాలా బాగా చేసుకునేవాడు. తనకి ఎలాంటి లోటు లేకుండా చాలా బాగా ట్రీట్ చేసేవాడు. తర్వాత తన ప్రాపర్టీని, బిజినెస్ని, ప్రాఫిట్స్ని ఇలా ప్రతి చిన్నదాన్ని వైష్ణవి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ ఈ విషయం తన ఫస్ట్ వైఫ్కి అస్సలు నచ్చలేదు. ఆవిడ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఒక ప్లాన్ వేశారు. మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వైష్ణవి వల్లే, ఒకవేళ వైష్ణవియే లేకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్కి మాస్టర్ మైండ్ ప్రభాకర్ ఫస్ట్ వైఫ్ తమ్ముడైన వెంకటేశ్వరరావు, అతనితో పాటు శ్రీనివాసరావు అండ్ జగదీష్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కిడ్నాప్ తర్వాత ప్రభాకర్కి అన్నోన్ నెంబర్స్తో కాల్స్ వచ్చాయి. వైష్ణవి సేఫ్గా ఉండాలి అంటే ప్రాపర్టీస్ మొత్తం మా పేరు మీద రాసేయని అతన్ని బెదిరించారు. పోలీసులు ఈ కాల్స్ని ట్రేస్ చేస్తే అది ఫేక్ ఐడీస్తో తీసుకున్న సిమ్స్ని యూజ్ చేశారు అని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని చెప్పి ఆ సిగ్నల్స్ని ట్రేస్ చేశారు. ఆ సిగ్నల్ టవర్ గుంటూరులో ఉన్న ఒక ఫ్యాక్టరీ నుండి వస్తుంది. ఈ ఫ్యాక్టరీ ఎవరిదో కాదు, శ్రీనివాసరావుది. సో పోలీసులు వెంటనే శ్రీనివాసరావుని అదుపులోనికి తీసుకుని అతన్ని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక శ్రీనివాసరావు మొత్తం నిజం చెప్పేశాడు. నేను, జగదీష్ అండ్ వెంకటేశ్వరరావు మేము ముగ్గురం ఆ అమ్మాయిని చెప్పేసి బ్లాస్ట్ ఫర్నేస్లో వేసి బూడిద చేశామని చెప్పాడు. ఈ వెంకటేశ్వరరావు ఎవరో కాదు, ప్రభాకర్ సొంత బామర్ది వైష్ణవికి మావయ్య అవుతాడు. ప్లాన్ చేసిన రోజు ఫ్యాక్టరీలో పనిచేసే 30 మంది వర్కర్స్ని అండ్ నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్ని కూడా ఇంటికి పంపేశారు. ఎందుకు అంటే విట్నెస్లు ఎవరు ఉండకూడదు అని. వీళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. తర్వాత పోలీసులు ఆ బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే బాడీ మొత్తం బూడిదైపోయింది. లాస్ట్కి కొన్ని ఎముకలు అండ్ ఇయర్ రింగ్స్ మాత్రమే మిగిలింది. ఆ ఇయర్ రింగ్స్ వైష్ణవిది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్లో ఆ బాడీ వైష్ణవిది అని డిఎన్ఏ మ్యాచ్ అయింది. తను ఎంతగానో ప్రాణంగా చూసుకున్న తన కూతురు చనిపోయిందన్న విషయం తట్టుకోలేక ఆ తండ్రి అక్కడికక్కడే గుండె పగిలి చనిపోయాడు. ఇదంతా కేవలం ఆస్తి కోసమే చేశాము అని ఆ ముగ్గురు ఒప్పుకున్నారు. ఇయర్ రింగ్స్, ఫ్యాక్టరీ రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజెస్, కాల్ రికార్డింగ్స్, లొకేషన్ ట్రాకింగ్స్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఎవిడెన్స్ అన్నిటినీ చాలా పర్ఫెక్ట్గా లింక్ చేసిన పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ కూడా ఇచ్చింది. 2018లో విజయవాడ కోర్టు ఒక జడ్జిమెంట్ని పాస్ చేసింది. వీళ్ళ ముగ్గురు చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలని వీళ్ళని పనిష్ చేసింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే న్యాయం కోసం ఎదురు చూస్తూ వైష్ణవి వాళ్ళ అమ్మగారు 2016లోనే చనిపోయారు. కానీ న్యాయం 2018లో జరిగింది. ఫైనల్గా న్యాయం జరిగింది. కానీ ఎప్పుడూ అదే ఇంట్లో ఉన్న చనిపోయిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత అప్పుడు న్యాయం జరిగింది. ఇది నిజమైన న్యాయమేనా? డబ్బు కోసం, ఆస్తి కోసం సొంత చుట్టాలని చంపుకుంటున్నారు. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేటి రోజున మనుషుల కంటే మనీకే చాలా మంది ప్రబుద్ధులు విలువ ఇస్తున్నారు. ఎంతకైనా తెగిస్తున్నారు. తన మన అనే భేదం లేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మనిషికి డబ్బు బట్టి విలువనిస్తున్నారు. సమాజం అలా మారిపోయింది. సో బీ కేర్ఫుల్. అలాగే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.